టీటీవీ న్యూస్ కి స్వాగతం. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే కార్యక్రమం దృష్ట్యా పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం గంగలకుర్రు సెంటర్ నుంచి అంబాజీపేట మీదుగా పి గన్నవరం 3 రోడ్డు జంక్షన్ వరకు బైకులతో ఇతర వాహనాలతో భారీ ర్యాలీగా తరలివచ్చి నిరసన తెలియజేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు. ముఖ్యంగా ఈ ర్యాలీలో ఎక్కువ శాతం మహిళలు పాల్గొన్నారు. ఇంతమంది మహిళలకు చూసిన పి గన్నవరం కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాస్ అతి ఉత్సాహంతో వారితో కలిసి డాన్సులు వేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాస్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రకటించిన 6 ప్యాక్ లో మహిళలకు నెలకు 1500 రూపాయలకు వెన్నుపోటు, సంవత్సరానికి 3 గ్యాస్ బండలు 1-2 ఇచ్చి చేతులు దులుపుకున్నారు. నిరుద్యోగ భృతి శూన్యం అంటూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు హామీలను బుటక కబుర్లు అంటూ ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఎన్నబత్తుల ఆనంద్, సీనియర్ నాయకులు నక్కా వెంకటేశ్వరరావు, అడ్డగళ్ల సాయిరాం, దొమ్మేటి దుర్గారావు ఇంకా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అంబేద్కర్ పూలమాలేసి నివాళులర్పించవలసిందిగా కోరుతున్నాం. అలాగే మన నియోజకవర్గ పరిశీలకులైనటువంటి శ్రీనివాసరాజు గారిని కూడా అంబేద్కర్ పూలమాలేసి నివాళులు అర్పించవలసిందిగా కోరుతున్నాం. దాని అనంతరం మన చేయబోయే కార్యక్రమాలంతా ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలుగా మీ పిలుపు మేరకు ఈ గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండల పార్టీ అధ్యక్షులు, అలాగే రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు అందరూ ఆధ్వర్యంలో, అలాగే ఈ గన్నవరం నియోజకవర్గ పరిశీలకులు సింతలపాటి శ్రీనివాసరాజు గారి యొక్క పర్యవేక్షణలో మరి ఈరోజు ఈ యొక్క చంద్రబాబు నాయుడు ఎన్నుపాటుకు 2 ఏళ్ళు అనేటువంటి కార్యక్రమం పిలుపునివ్వడం జరిగింది. మరి అధినాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు మన పి గన్నవరం నియోజకవర్గం అంబేద్కర్ గారి సెంటర్ 3 రోడ్ల సెంటర్లో ఇవాళ నిరసన కార్యక్రమం ర్యాలీ చేయడం జరిగింది. భారీ ర్యాలీ. ఆ భారీ ర్యాలీ కూడా అంబాజీపేట నుంచి మరి గన్నవరంలో 3 రోడ్ల సెంటర్కి వచ్చి మరి ఇక్కడ ఈ కార్యక్రమం నిరసన, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల మీద నిరసన వహిస్తూ ర్యాలీ కార్యక్రమం తలపెట్టడం జరిగింది. మరి ఈరోజు చూస్తున్నాం, సూపర్ 6 అనేటువంటి హామీలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికల ముందర ఎక్కడైనా హామీలు అమలు జరిగినట్టు లేవు. ఎందుచేతంటే మీ అందరికీ తెలుసు, ప్రతి మహిళకు కూడా 1500 రూపాయలు ఇస్తానని అన్నారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది మహిళలకి. అలాగనే కాకుండా ప్రతి మహిళకు, ప్రతి విద్యార్థులకి అందరికీ కూడా నిరుద్యోగ భృతి అనేది ఇస్తానని అన్నారు. అది కూడా అమలు జరగలేదు. అలాగని మరి నిన్న కాక మొన్న అంటే 2025లో మెగా డిఎస్ అనేది పెట్టి టకా డిఎస్ అనేది పెట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు. ఎందుచేతంటే మన కృష్ణా జిల్లాలో మొదటి ర్యాంక్ వచ్చినటువంటి విద్యార్థికి, డిఎస్సి విద్యార్థికి ఉద్యోగం రాలేదు. ఎక్కడో లీస్ట్లో ఉన్నటువంటి విద్యార్థికి ఉద్యోగం రావడం జరిగింది. అలాగని తూర్పుగోదావరి జిల్లా నిర్దోలు నియోజకవర్గంలో ఆవిడ కూడా ఒక అమ్మాయి చాలా ఇబ్బంది పడ్డది. నేను కూడా మెరిట్ వచ్చినటువంటి విద్యార్థిని నన్ను కూడా వెనకబట్టి తప్పుదారిలో అంచాలు ఇచ్చినటువంటి వ్యక్తులకి ఉద్యోగాలు వచ్చినాయని చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రంలో అంతా కూడా అవినీతిమయమే జరుగుతుంది. మట్టి మాఫియా, ఇసుక మాఫియా, భూ కబ్జాలు కూడా జరుగుతున్నవి. ఈ రాష్ట్రంలో అక్రమ కేసులు, అక్రమ మైనింగ్ అన్నీ కూడా జరుగుతున్నాయి. అదే దాచుకో అన్నటువంటి విధానమే తప్ప ఏమీ లేదు. చంద్రబాబు నాయుడుగా మాట్లాడినారు ఎన్నికల ముందర, సంపద సృష్టించి నేను సంక్షేమ ఫలాలు అమలు జరుపుతాను అని చెప్పడం జరిగింది. అది అమలు జరిపారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన సంపద ఎవరికి సృష్టిస్తున్నారంటే ఆయనకు కావాల్సినటువంటి మనుషులకు, ఆయనకు కావాల్సినటువంటి వర్గీయులకు, ఆయనకు కావాల్సినటువంటి పార్టీ నాయకులకు ఎంత కావాలంటే అంత దోసుకోమంటారు. ఎక్కడ దాకా ఎందుకు? విశాఖపట్నంలో మరి 1 రూపాయికే ఎకరా భూమి ఇవ్వటం జరిగినది. మరి అలాంటిది ఈవేళ ఈ చంద్రబాబు నాయుడు గారి నిరంకుశత పాలనకు ఈ గన్నవరం నియోజకవర్గంలో మహిళలు వచ్చి మరి నిరసన తెలియజేయడం జరిగింది. అలాగని వారికి సమితిలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి వారికి సమితులుగా నిలబడి ఈ భారీ బహిరంగ ర్యాలీని విజయవంతం చేయడం కూడా జరిగింది. వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.